జీవితకాలం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎవరెవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఇది రియల్ స్టోరీ. ఈ స్టోరీ పేరు ద రొసెట్టో మిస్టరీ. ఆ రొసెట్టో మిస్టరీ అనే ఒక చిన్న కథలోకి వెళ్ళే కంటే ముందు, రియల్ స్టోరీలోకి వెళ్ళే కంటే ముందు టైసన్ ఒకసారి స్క్రీన్ దగ్గరికి వెళ్ళి ఆ స్టేట్మెంట్ నేను చూపిస్తాను. ద రొసెట్టో మిస్టరీ, దీస్ పీపుల్ వర్ డయింగ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్, దట్స్ ఇట్. అంటే ఆ రొసెట్టో అనే ఒక చిన్న గ్రామంలో ఉన్నవాళ్ళు ముసలిగా అయి మరణించారు తప్ప వ్యాధుల వల్ల కాదు. సో ఈ ప్రపంచంలో ఎక్కడికి పోయినా వ్యాధులు ఉన్నవాళ్ళు కనిపిస్తారు. ఎంత సంపద ఉందో అన్ని వ్యాధులు ఉన్నాయి, అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, అన్ని మందులు ఉన్నాయి, అన్ని సర్జరీలు ఉన్నాయి. సో ఎవరికి ఉండదు ఆరోగ్యంగా ఉండాలని, ఎవరికి ఉండదు ఆనందంగా ఉండాలని, అందరికీ ఉంటుంది. సో అట్లా ఉండాలనుకునే వాళ్ళు నాతో పాటు ఈ కథలోకి ప్రయాణం చేయండి. సో మాల్కమ్ గాల్డ్విన్ అని ఒక ఆథర్ ఉన్నాడు. ఆ ఆథర్ ఒక పుస్తకం రాశాడు, అవుట్లైనర్స్ అనుకుంటాను. సో ఆ పుస్తకంలో ఇదొక చిన్న కథ రాయబడ్డది, రియల్ స్టోరీ. 19వ శతాబ్దం రొసెట్టో మిస్టరీ. వాళ్ళకి సంబంధించి చిన్న బ్రీఫ్ ఒకటి చెప్తాను మీకు. సదరన్ ఇటలీ అంటే రోమ్ నగరానికి సంబంధించిన ఒకానొక చిన్న ప్రాంతంలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నివసిస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడ చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ దగ్గర చదువు లేదు, డబ్బు లేదు, లేకపోతే సపోర్ట్ లేదు, ప్రపంచానికి దూరంగా విసిరివేయబడ్డ వాళ్ళు. అందులో ఒక 12 మంది అనుకున్నారు కొంచెం ఎటన్నా వెళ్ళి జీవిద్దామని. అట్లా వాళ్ళు అమెరికన్ గవర్నమెంట్కి వీసా అప్లై చేసుకొని పెన్సిల్వేనియా అనే ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ కూడా ఒక మారుమూల కొండ ప్రాంతంలో ఒక నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇంత స్టోరీ. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, క్వారీల్లో పనిచేసేవాళ్ళు, పొలంలో పనిచేసేవాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. అందరం మనం ఏం చేస్తున్నాం వాళ్ళు అదే చేస్తున్నారు. దెర్ ఇస్ నో స్పెషల్. అసలు ఆ తర్వాత కొంతకాలానికి ఆ గ్రామానికి కొంచెం దూరంలో, ఇదంతా ఎప్పుడు జరిగింది, 1882 ఆ ప్రాంతంలో జరిగింది. ఇట్స్ రియల్ స్టోరీ. ఆ పక్కన ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్కి ఒక డాక్టర్ వచ్చారు, ఓక్లహామా అనే ఒక స్టేట్కి సంబంధించిన డాక్టర్. అతని పేరు స్టూవార్ట్ వోల్ఫ్ ఆయన పేరు. సో అతను ఆ చర్చ్కి వచ్చి చెప్పాడు, నా దగ్గరికి చాలా ఊర్ల నుంచి పేషెంట్స్ వస్తారు, కానీ ఇక్కడ పక్కనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం రోసెట్టా. అసలు ఆ రోసెట్టా ఎట్లా వచ్చింది అంటే, మొట్టమొదట వచ్చిన 11-12 మంది అక్కడ స్థిరపడ్డ తర్వాత ఆ నార్దర్న్ ఇటలీలో ఉన్న దాదాపు 1200-1300 మంది మొత్తం దాన్ని ఖాళీ చేసి అమెరికన్ వీసా అప్లై చేసుకొని ఈ కొండ ప్రాంతానికి వచ్చి సెటిల్ అయిపోయారు. అట్లా ఒక గ్రామం ఏర్పడ్డది. నిజంగా అది గ్రామం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఒక అడవిలో ఉన్నాం అనుకో, 10 మంది 20 మంది 100 మంది అయిన తర్వాత గుడిసెలు వేసుకుంటే చిన్న గ్రామం అయిపోతుంది. ఒక పల్లెటూళ్ళు అంతే కదా. సో ఈ డాక్టర్ ఏం చెప్పాడంటే, నా దగ్గరికి చాలా ఊర్ల నుంచి పేషెంట్స్ వస్తారు, బట్ ఇప్పటి వరకు రొసెట్టో నుంచి ఒక్క పేషెంట్ కూడా రాలేదు. అసలు ఎందుకు రావడం లేదు, అక్కడ ఇంకెవరన్నా డాక్టర్ ఉన్నారా? అట్లా అనుకున్నప్పుడు వాళ్ళకి అనిపించింది ఒకసారి అధ్యయనం చేసి చూద్దాం. అట్లా మొట్టమొదటిసారి రొసెట్టో గ్రామానికి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఎవడైనా సరే సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నాడు, ఏ రోగాలు లేకుండా జీవిస్తున్నాడు అంటే ఫస్ట్ మనకు వచ్చేది ఏంటంటే వీళ్ళు తినే ఆహారం ఏమిటి, వాట్ ఈస్ దేర్ డైట్. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఎలాంటి స్పెషల్ డైట్ తీసుకోవడం లేదు. అక్కడ దొరికే కందమూలాలు అట్లాంటివి ఏవో తింటున్నారు. సో అందరికీ అమెరికన్ ప్రజలకి ఉన్నటువంటి అన్ని అలవాట్లు వాళ్ళకు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. కానీ అప్పటికి అమెరికా దేశంలో మరణాల శాతం 100కి ఒక 10 మందో 20 మందో ఉంటే కనుక ఈ రొసెట్టోలో అసలు 1% కూడా లేదు. అది వీళ్ళని ఆకర్షించింది. సరే వీళ్ళు హెల్త్ డైట్ కాకుండా ఏమన్నా యోగాలు, ప్రాణాయామాలు లేకపోతే ఎక్సర్సైజ్లు ఏమైనా చేస్తున్నారేమో అనుకుంటే అది కూడా చేయడం లేదు. వాళ్ళు మామూలు సాదాసీదాగా ఉన్నారంతే. కొందరికి పుట్టలు కూడా ఉన్నాయి, కొందరు డబుల్ చిన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా అప్పుడు మెడికల్ టెక్నాలజీ అంత ఎవాల్వ్ అవ్వలేదు. ఇప్పుడంటే కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి మందులు వచ్చాయి. అప్పుడు చాలామంది అమెరికన్స్
బికాస్ ఆఫ్ కొలెస్ట్రాల్స్ పెరగడం వల్ల హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయేవాళ్ళు. సో మరి వీళ్ళకి ఎందుకు ఈ హెల్త్ ఇష్యూస్ రావడం లేదనేది ఒక పెద్ద మిస్టరీగా మారింది. అదే రోసెటా మిస్టరీ. ఆ తర్వాత అతనికి ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. ఇతను కూర్చొని మాట్లాడుకుంటారు. అతను ఏమంటాడంటే మేబీ వాళ్ళ జన్యువుల్లో ఒకటి ఉందేమో ఎక్కువ కాలం బతికేటువంటి ఒకనొక, అంటే మరి అక్కడున్న వాళ్ళని ఎలాగో మనం టెస్ట్ చేయలేం. ఈ రోసెటా ప్రజలు అక్కడి నుంచి, అంటే ఎవరైతే నార్దర్న్ ఇటలీ నుంచి, ఆ రోమ్ నుంచి అమెరికన్ వీసా తీసుకుని అమెరికాలో వచ్చి స్థిరపడ్డ వాళ్ళందరూ ఇక్కడికే వచ్చారా, లేకపోతే ఈ రొసెటాలో కాకుండా వేరే చోట ఏమైనా స్థిరపడ్డారా అని టెస్ట్ చేస్తే అక్కడక్కడ 10 మంది 20 మంది ఈ రొసెటా గ్రామస్తులు ఉన్నారు, స్థిరపడ్డారు. అప్పుడు వాళ్ళని వెళ్ళి చెక్ చేస్తే ఏం తెలిసింది, ఏ జన్యుపరమైన ప్రత్యేకతలు కూడా లేవు. కానీ ఎవరైతే అమెరికాలో స్థిరపడ్డారో ఈ గ్రామంలో కాకుండా వాళ్ళందరికీ అమెరికన్స్కి ఏ రోగాలు అయితే ఉన్నాయో, అంటే డయాబెటిక్ కావచ్చు, లేకపోతే హెపటైటిస్ కావచ్చు, లేకపోతే క్యాన్సర్ రిలేటెడ్ డిసీజెస్ కావచ్చు, లేకపోతే మెయిన్లీ హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎక్స్క్లూజివ్గా ఈ కొండ ప్రాంతంలో నివసించే రొసెటా ప్రజలకు మాత్రం అట్లాంటివి ఏమి లేవు. వాళ్ళు యోగా చేయరు, ఎక్సర్సైజ్ చేయరు, ఆహార నియమాలు పాటించరు. ఆ డాక్టర్ ఏం చెప్తాడు చూసి, వీళ్ళు తినే ఫుడ్ తింటే అసలు మనిషి యొక్క లైఫ్ టైం 40% పడిపోతుందని చెప్పాడు. అయినప్పటికీ వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు? ఆ స్టేట్మెంట్ ఉంది కదా, వాళ్ళు ఓన్లీ వృద్ధాప్యం వల్ల మరణిస్తున్నారు కానీ ఇక మరే కారణం లేదు. ఇప్పుడు రొసెటా మిస్టరీలోకి ఎంటర్ అయితే వాళ్ళని వెళ్ళి క్లోజ్గా గ్రామంలో ఉండి చూద్దామని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే అన్ని సిద్ధాంతాలు పడిపోయినాయి కదా. ఏమేమి పడిపోయినాయి అంటే, ఎక్స్క్లూజివ్ డైట్ ఏమైనా తీసుకుంటారేమో, మనకున్న వీరమాచినేని డైట్, లేకపోతే ఖాదర్వేలి డైట్, మిల్లెట్ డైట్, ఆ డైట్ ఈ డైట్, చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. కొంతకాలం చేంజ్ అవ్వడం వల్ల ఇంపాక్ట్ ఉంటుంది, మళ్ళీ తర్వాత సేమ్ ఓల్డ్ ప్యాటర్నే వచ్చేస్తుంది. అసలు మనిషిని కంప్లీట్గా ఇంపాక్ట్ చేసేటువంటి ఆ డైమెన్షన్ ఏది అంటే, జస్ట్ యోగా చేసుకుంటూ పోతే హెల్త్ వస్తా అంటే నో గ్యారంటీ, మంచి ఎక్సర్సైజ్ చేస్తూ అంటే నో గ్యారంటీ, లేకపోతే ధ్యానం చేసుకుంటూ కూర్చుంటావు అన్న నో గ్యారంటీ. కానీ వీళ్ళు 100% ఎట్లా జీవిస్తున్నారు అనే దానికి ఈ డాక్టర్స్ ఇద్దరు, అంటే అందులో ఒక డాక్టర్ స్టువార్ట్ వోల్ఫ్, తర్వాత ఇంకొక ఫ్రెండ్ టైసన్, వింటున్నావా? ఇద్దరు కలిసి ఆ ఊర్లోనే బస చేశారు. అప్పుడు వాళ్ళు చూస్తే ఆశ్చర్యపోయారు, ఏమిటి ఇప్పుడు సమాజంలో ఏవైతే లేవో అవన్నీ అక్కడ ఉన్నాయి. అవేమిటి? అద్భుతమైన మానవ సంబంధాలు. ఎవ్వరి మీద ఎవ్వరికి ఈర్ష్య లేదు, ద్వేషం లేదు, వేరే వాళ్ళు ఎదుగుతున్నారన్న దుగ్ధ లేదు. అందరి దగ్గర ఉన్నది అందరికీ పంచుకుంటున్నారు. ఎవరెవరి ఇళ్లలో వెళ్ళి ఇంకొకరు వెళ్ళి వంట చేసుకొని తింటున్నారు. ఇప్పుడు మన దగ్గర పక్కింటి వాడు మన ఇంట్లోకి వస్తే మన కోపం వస్తుంది. అసలు కోపం వచ్చే అంశం కాదు అది, మనం నిర్ణయించుకున్నాం వేరే వాడు పర్మిషన్ లేకుండా రావద్దని, అందుకని కోపం వస్తుంది. ఒకప్పుడు పల్లెటూరులో అట్లా ఉండేది కాదు. ఎవరింటికో ఎవరో వెళ్ళి నేను చిన్నప్పుడు ఆడుకునేవాడిని. బాల్ ఎక్కడ పడ్డా ఇంటికెళ్ళి తలుపు తీసుకుని వెళ్ళేవాళ్ళం, బెడ్రూమ్లోకి వెళ్ళేవాళ్ళం, మిద్దె మీదకి వెళ్ళిపోయేవాళ్ళం, బాల్ తెచ్చుకునేవాళ్ళం. ఎవరు ఏమనేవాళ్ళు కాదు. ఇప్పుడు అలా కనుక చేస్తే కేసు అయిపోతుంది, ఈ అబ్బాయికి మేనర్స్ లేదా అంటారు. సో అక్కడ ఈర్ష్య ద్వేషాలు లేవు. ఎప్పుడు విత్ స్మైలింగ్ ఫేస్ హ్యాపీగా ఉన్నారు. తర్వాత ఆశ్చర్యం, ఇళ్లలో తక్కువ ఆ రోడ్డు మీద అరుగుల మీద బయట ఉంటూ ఏదో పని చేసుకుంటున్నారు నిరంతరం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, ఈ వీధులంతా ఖాళీ ఉంది, ప్రతిరోజు ఒక 2 hours ఈ అపార్ట్మెంట్ వాళ్ళంతా బయటకు వచ్చి వీధి క్లీన్ చేసుకోవచ్చు, లేకపోతే పూల మొక్కలు నాటుకోవచ్చు, లేకపోతే ఖాళీ ప్లేస్ ఉంటే పర్మిషన్ తీసుకొని పళ్ళ మొక్కలు లేకపోతే కూరగాయల మొక్కలు నాటుకోవచ్చు, వచ్చిన దాన్ని అందరూ పంచుకోవచ్చు, లేకపోతే అందరు కలిసి టెర్రస్ గార్డెన్ చేయొచ్చు. అందరూ కలిసి ఒకటేసార్లు కారు కడుక్కుంటే వాటర్ తగ్గించుకోవచ్చు. సో అందరూ కలిసి ఒక కమ్యూనిటీ లివింగ్ లాగా పెట్టుకొని, ఇప్పుడు ఉదాహరణకి ఈ అపార్ట్మెంట్లో 15 కుటుంబాలు ఉంటున్నాయి అనుకుందాం. సో ఒక 1 month లేదా ఒక 15 days ఒక్కరు వంట చేస్తారు, మిగతా వాళ్ళంతా తింటారు. సండే మాత్రం ఎక్స్క్లూజివ్, కావాలంటే నువ్వు బయట తిను, నువ్వు వండుకొని తిను. దానివల్ల ఏమవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది, అందరికీ పని తగ్గుతుంది, ఒక్కడికే పని ఉంటుంది. వాడందరి దగ్గర అందరూ 5,000 డిపాజిట్ చేస్తే అదంతా ఒక లెక్క చూసుకోవడం, ఒక 2-3 కలిసి వంటలు చేసేయచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ వీళ్ళకి పని ఉండదు, ఇంకో కుటుంబానికి పని ఉంటుంది, అందులో ఒక 2-3 కూర్చొని, సరే ఎవ్వరూ చేయడం లేదు, ఒక 5-6 మందిని లేడీస్ని పిలిపించుకున్నారనుకో, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ఆర్థిక ప్రగతి ఉండదు, సహాయం ఉండదు, వాళ్ళకి వేరే క్రియేటివిటీ ఉండదు. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి చక్కగా అందరికి వంట చేసి పెడతారు, అందరు కలిసి శాలరీ ఇవ్వచ్చు. నేనైతే భవిష్యత్తులో తప్పకుండా చేస్తాను ఇది. ఆల్రెడీ మేము చేస్తున్నాం ఈ గదిలో, అందరం కలిసి తింటున్నాం ఒకటే పోయి. నేను ఈరోజు వండాను ఫుడ్,
రేపు టైసన్ వండుతాడు, ఎల్లుండి బాలాజీ వండుతాడు, అట్లా అందరూ చేసుకుంటున్నాం. తర్వాత అంటూ కూడా అందరూ అడుగుతారు. ఈ రొసెటో మిస్టరీ ఏదైతే ఉందో అది ఈ రూమ్లో జరుగుతుంది. ఎవరికి ఈర్ష్యాద్వేషాలు లేవు, ఎవరికి భేదభావాలు లేవు, ఎవరి ప్రగతిని చూసి ఎవరు ఈర్ష్యపడరు, ఎవరికి ఎంత సాధ్యమో అంత పని చేసుకోవచ్చు, ఎవరికి పని చేయాలని లేకపోతే చేసుకోకుండా ఉండొచ్చు. బట్ ఏదేమైనా అందరికీ ఆహారం ఉంది, అందరి పట్ల అందరికీ సౌహార్దత ఉంది. ఇది యాక్చువల్గా ఆరోగ్యం. తర్వాత మనం ఆ డాక్టర్ ఏం చెప్తాడంటే వోల్ఫ్, అట్లా రోడ్ల మీదకి వెళితే అందరితో మాట్లాడుకుంటున్నారు, పాటలు పాడుకుంటున్నారు, అందరూ అందరికీ గౌరవించుకుంటున్నారు, ఏ విషయం పట్ల వ్యతిరేకంగా మాట్లాడుకోవడం లేదు. ఉదాహరణ నువ్వు పెయింటింగ్ చేసావు, ఫస్ట్ బిగిన్ విత్ అప్రిసియేషన్. అసలు ఏడమే గొప్ప, నీ అమ్మ చేసినావు, చలో ఎంత బాగుంది ఇప్పుడు. ఆ తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఒక ఎక్స్పర్ట్ వచ్చి నీకు ఓకే అంటే నేను 2-3 చిన్న సలహాలు ఇస్తా, ఇలా అనోయ్ ఇప్పుడు వద్దులే తాత రేపి అంటే సరే రేపిస్తా. లైఫ్ చాలా ఉంది, ఇప్పుడే నేర్చుకొని నువ్వు చేస్తున్నావు, చాలా గొప్ప, కీప్ డూయింగ్. ఇగో ఆయన పెయింటింగ్స్ని ఒకసారి చూడు, నీకు ఇంకా బాగుంటుంది, సరేనా? ఇదేంటి నీకు ఒక హోప్ వస్తుంది. పనికిరాని క్రిటిసిజమ్స్ ఉత్తుత్తగానే యూట్యూబ్లో ఏది పడుతుంది వ్యాఖ్యలు చేయడం అట్లా కాకుండా దే ఆర్ లివింగ్ ఏ హెల్దీ లైఫ్. దీని వెనక ఒకనొక ఆధ్యాత్మిక కోణం ఉంది. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ యొక్క సారం ఆ రొసెటో మిస్టరీలో నాకు కనిపించింది. అదేమిటో తెలుసా? అసలు ఎవ్వరి గురించి ఏ వైఖరి లేకుండా ఉండడం, జీవితాన్ని యథావిధిగా దర్శించడం, నేల ఉంటే నేలని, బండ ఉంటే బండని, వర్షం ఉంటే వర్షాన్ని, ఎండ ఉంటే ఎండని అంగీకరించడం. తర్వాత మన జీవితం జస్ట్ ఎకనామికల్గా పరిపుష్టమైంది కానీ ఎగ్జిస్టెన్షియల్గా చాలా బ్రేక్ అయిపోయింది. వాళ్ళు ఎకనామికల్గా వీకర్ సెక్షన్స్లో ఉండొచ్చు, బట్ ఎగ్జిస్టెన్షియల్లీ దే వర్ స్ట్రాంగ్. అంటే అందరితో అందరూ హాయిగా ఉంటున్నారు. ఇప్పుడు మనం కూడా ఒక కాలనీ ఉందానికి అందరితో అందరూ మాట్లాడుకోవాలి. ఒక్క మాట మాట్లాడితే గొడవలు అయిపోతాయి, ఈగోలు. వాడేవాడు మన నన్ను వాడుకోలేమింది, వాడు మతం ఏంది, అసలు నా స్థాయి ఏంది, నీ స్థాయి ఏంది. వాడు ఒకప్పుడు నేను ఊర్లో క్రికెట్ ఆడేవాడిని. ఒక గమ్మత్తైన లాజిక్ అందరు నాతో అడిగింది ఏమిటంటే, అది ఒక 3-4 నెలలు నడిచింది గొడవ. నాకు అసలు అర్థమయ్యేది కాదు, వీళ్ళు ఏమంటున్నారు అసలు నాకు అర్థమవుతలేదు, వీళ్ళు తప్పు చెప్తున్నారా. నేను ఇంటర్మీడియట్ చదువుతూ క్రికెట్ ఆడేవాడిని. ఎవరితో ఆడుతుంటే ఒక మారుమూల ఒక గల్లీలో ఒక గొల్లోళ్ళ పిల్లవాడితో ఆడేవాడిని. వాడు చెడ్డ మీద చినిగిపోయి ఉండేది. ఇంత చదువుకున్నావు నువ్వు, ఇంటర్మీడియట్, నువ్వు వాడితో ఆడతావా క్రికెట్? ఇది వాళ్ళు అనే ఆర్గ్యుమెంట్. నేను అనేవాడిని, క్రికెట్ ఆడినప్పుడు క్రికెట్ వచ్చినంతో ఆడాలి కదా, చదువుకు సంబంధం ఏందో నేను అంటుంటే ఎవరికి అర్థం కాలేదు. కొండ గుర్రెలు అందా అసలు ఇచ్చిన కొడుకులు అసలు, అంటే ఉత్తుత్తగానే చదువుకున్నావు, నువ్వు చదువుకునే పని చేయి ఇట్లనే అందరు తప్ప. ఇప్పుడు నేను పతంగి ఎగిరేసినప్పుడు నాకు పతంగి ఎవడు బాగా చేయగలుగుతారో వాడితో స్నేహం ఉండేది. నేను ఈతకు పోతుంటే ఈత బాగా వచ్చిన పట్టుకొని పోతుంటే తప్ప ఫ్రెండ్స్ని తీసుకుపోయేవాడిని కాదు. నాకు ఎప్పుడు ఇట్లనే. ఇప్పుడు నేను ఇక్కడున్నా చూడు, నా క్లాస్మేట్స్ గారు ఎవరు నాతో లేరు. ఇప్పుడు నేను జీవితకాలం ఎవరితో ఉండాలనుకున్నా, ఎవరికైతే మైండ్ లేదో వాళ్ళతో ఉండాలనుకుంటున్నా. అప్పుడు ప్రాబ్లం ఉండదు. ఐ వాంట్ టు లివ్ విత్ మైండ్లెస్ పీపుల్ బికాజ్ ఐఎమ్ మైండ్లెస్. సో రొసెటో మిస్టరీ యొక్క సారం అదే మై డియర్ ఫ్రెండ్స్. మీరు నిజంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే చిన్న చిన్న వాటికి పెట్టి థింగ్స్కి ఫీల్ అయిపోయి మొహాలు మార్చుకుని తలుపులు విసిరేసి స్నానం చేయకుండా అన్నం తినకుండా తర్వాత ఆ కోపాన్ని మళ్ళీ కొనసాగించి దాన్ని ద్వేషంగా మార్చుకుని దానివల్ల లోపట మనిషికి సంబంధించిన అస్తిత్వం ఏదో వస్తుంది. అన్నీ బాగున్నాయి, ఆ అస్తిత్వ నియమం కూడా పాటించాలి. ఇప్పుడు యోగులు ఎక్కువ కాలం బతికిన సందర్భాలు ఉన్నాయి. సరే ఇంకేదో హెల్త్ డిసీజ్ ఇంకేదో వచ్చి పోతే చెప్పలేం, కానీ బట్ రొసెటో మిస్టరీలో ఇది కన్ఫర్మ్గా తేల్చిన విషయం అనమాట. ఇది నేను సమ్మతిస్తున్నా, ఆహ్వానిస్తున్నా. అలా జరగవచ్చు. నేను తక్కువ కాలం బతికితే అట్లాంటి వాళ్ళని మనం ఏమి ఇన్సల్ట్ చేస్తలేం, కానీ అన్నీ ఉన్నాయి. కాస్త మైండ్ కూడా హెల్దీగా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి వస్తువులు ఉన్నాయి, మంచి ఫ్రిడ్జ్లు ఉన్నాయి, మంచి కార్లు ఉన్నాయి, బట్ మంచి మైండ్ లేదు. అందులో కుట్రలు, కుతంత్రాలు, దేశాలు, ద్వేషాలు, అంతరాలు ఏమేమి ఉన్నాయి. మనకు అవంతా ఎందుకు? సో రొసెటో మిస్టరీ యొక్క సారం ఏమిటంటే ఆరోగ్యకరమైన మానవ సంబంధం, అంటే ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు, ద్వేషాలు లేని మానవ సంబంధం. ఇది నేను చెప్పడానికి అర్హుణ్ణి, ఎందుకంటే నాకు అసలు ఎవరి మీద ఏ ద్వేషం లేదు, ఎవరి మీద ఏ కుట్ర లేదు, కుతంత్రాలు లేవు. నేను ఒకరిని చూసి ఎప్పుడు ఈర్ష్యపడను. నాకంటే ఎవరన్నా మంచిగా వర్క్ చేస్తే నేను ఇంకా ఎంజాయ్ చేస్తా వాడి ప్రజెన్స్ని. నాకంటే డబ్బు ఉంటే ఉండని, ఎవరికి ఏది ప్రాప్తమో అది వస్తుంది, నాకేం సంబంధం. రెండోది, నా దగ్గర ఏదున్నా అందరితో షేర్ చేసుకుంటాను. అది ఫుడ్ అయినా, కొబ్బరి నీళ్ళని, ఎవ్రీథింగ్.
సో ఎవరి పట్ల వ్యతిరేక భావాలు లేవు, లేదా వేరే వాళ్ళు ఇవ్వలేదన్న ఆలోచన లేదు, అట్లాంటిది ఏం లేవు. సో 1882 అంటే 19వ శతాబ్దం బంగూర్ అనే ప్రాంతంలో ఈ చిన్న స్టోరీ నిజంగా జరిగిందని రాయబడ్డది. ఇది ఇంటర్నెట్లో ఉంది, చాలా చిన్న ఒక 11-12 పేజీలు ఉంటుంది, రొసెట్టో మిస్టరీ. ఒకసారి దగ్గరకు వచ్చి చూపించు వాళ్ళు. వీళ్ళకి టైసన్ తీసుకో కెమెరా. ఒకసారి నేను స్క్రోల్ డౌన్ చేస్తా. ఇప్పుడు నేను చెప్పిన కథ అంతా ఇక్కడ ఉంది. అవుట్లైనర్స్, ద రొసెట్టో మిస్టరీ. చిన్నది చూడు ఎన్ని పేజీలు. ఇది 7వ పేజ్, తర్వాత అయిపోయింది 11 పేజీలు. ద స్టోరీ ఈజ్ డన్. ఇప్పటి వరకు ఆరోగ్యం అనే పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఒక కాంటెక్స్ట్ ఒక టాక్ చేసిన. ఆరోగ్యం అంటే జస్ట్ శరీరాన్ని కాదు, మానసిక ఆరోగ్యం ఉంది, శారీరక ఆరోగ్యం ఉంది, అట్లనే ఎగ్జిస్టెన్స్ అస్తిత్వపు ఆరోగ్యం కూడా ఉంది. దానికి ఒక చిన్న నెక్స్ట్ ఎప్పుడన్నా చెప్పు మాట్లాడుకుందాం. అదేంటో తెలుసా? ఇప్పుడు నా శరీరం చాలా బాగుంది. సో ఇప్పుడు నేను తింటుంటే ఎవడు తిడుతున్నాడు, నువ్వు తినగలవా? బూతులు మాట్లాడుకుంటున్నారు. నువ్వు జస్ట్ ఫుడ్ బాగుంది, నీ బాడీ బాగుంది, తినేసేయచ్చు కదా. నీ మనసు డిస్టర్బ్ అవుతుంది. రెండోది, ఓన్లీ శరీరానిది ఆరోగ్యం అనుకో, అందరు అనారోగ్యంలోనే మరణిస్తారు. ఇంకా ఫిక్స్ అది. ఇంక నువ్వు ఎన్ని జిమ్లు పోయినా ఏం లాభం, లాస్ట్ వచ్చేది అనారోగ్యంలోనేనా. కానీ దాని రియల్ మీనింగ్ వేరే ఉంది. సో ఈ హెల్త్ అనే పదం 3 పదాల కలయిక. హోలీ, హోల్ అండ్ హెల్త్. ఇది హల్ అనే ఒక పదాన్ని ఇచ్చింది. అందుకే హిందీలో అంటారు ఆప్కా హాల్ కైసా హై. హాల్ అంటే జస్ట్ నాట్ బాడీ, మైండ్ ఎట్లుందని కూడా అడుగుతున్నారు. ఇప్పుడు 3 తలాలు ఉన్నాయి బ్రదర్. నేను బాగున్నాను నా ఫిజికల్గా, ఇది ప్రతిరోజు నింపుతున్నాను. నెక్స్ట్ మైండ్ అంటే నేను మంచి పాటలు వింటున్నాను, మంచి విషయాలు మాట్లాడుతున్నాను, మనం ఎప్పుడు దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకుని వెళ్ళి ఒక షిట్టును చూడం కదా, మనం చూసేది కూడా బాగుండాలి, ఏది పడితే తాకం కదా. సో దానివల్ల నీ మైండ్ నిండుతుంది. సో ప్రతిరోజు శరీరం ఎట్లా నిండుతుందో ఆరోగ్యకరమైన వస్తువులతో, ఆహారంతో, అట్లా మనస్సు కూడా ఆరోగ్యకరమైన విషయాలతో నింపాలి. రెండవది మానసిక ఆరోగ్యం. ఇప్పుడు రొసెట్టో మిస్టరీ అంతా మానసిక ఆరోగ్యాన్ని చెప్తున్నది అన్నట్టు. మూడవది ఏంది? బియాండ్ హెల్త్. ఎట్లా? ఇప్పుడు నేను పెద్ద చెట్టు కొనుక్కొచ్చిన బాలాజీ, ఇప్పుడు దానికి మీకు దాని పట్ల బాధ్యత లేదు. చూడండి, ఎవరికి ఉంది? నాకుంది. ఇప్పుడు అది చచ్చిపోయినా కూడా నాలో ఏదో మరణిస్తుంది. అట్టగా నీ బైక్ ఉందనుకో, దానికి ఏదన్నా అయిందనుకో, అది ప్రపంచంలో ఉన్న కోట్ల వస్తువుల్ని, మొక్కల్ని, మనుషుల్ని నువ్వు సొంతం చేసుకోలే. 2 3 10 నువ్వు ఓన్ చేసుకున్నావు. సో ఎట్లయితే నీవు బాగుండాలో యాజ్ ఎ ఫిజికల్గా, యాజ్ ఎ మైండ్గా నువ్వు బాగుండాలో, అట్లాగే నీవు అనుకుంటున్నవి బయట తిరుగుతున్నాయి, అవి కూడా నీ శరీరమే. ఇప్పుడు బయట ఉన్న చెట్టు నా ఎక్స్టర్నల్ బాడీ, అది దానికి వస్తున్నప్పుడు నా ఎక్స్టర్నల్ మైండ్, దాని సుగంధం నా ఎగ్జిస్టెన్స్ అన్నట్టు. ఇట్లా ఈ 3 నిండితేనే మనిషి సంపూర్ణ ఆరోగ్యంలో ఉంటాడు అనేది ఎప్పుడు మర్చిపోవద్దు. జస్ట్ ఒకప్పటి పాత రోజుల్లో ఇది ఉంది, మంచి డబ్బున్న కుటుంబానికి పిల్లనిస్తే సుఖపడుతుందని. అంత ఫెయిల్డ్ ప్రాజెక్ట్ అది. జస్ట్ డబ్బున్న కుటుంబానికి ఇస్తే సుఖపడడం ఏమి ఉండదు. డబ్బు ఉంది, బెంజ్ కారు ఉంది, నీ మనసు బాగాలేకపోతే ఏం చేస్తావు? సో హస్బెండ్ రోజు తిడుతున్నందుకు ఏం చేస్తావు? ఉత్త డబ్బు మంచి పరుపున్నంత మాత్రం నువ్వేం జీవితాన్ని ఆస్వాదించలేవు. సరైన వ్యక్తి, కంపెనీ అవసరం, సరైన పాట అవసరం, పిట్ట కూత అవసరం. ఈరోజు పిట్ట శబ్దం వినిపించింది. ఇప్పుడు ఎవరో అడిగారు పిట్ట శబ్దం వినిపిస్తలేదని, మనమే అడుచుకోవాలి అట్లా. సో ఈ 3 నిండాలి. సో నెక్స్ట్ ఎప్పుడన్నా ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. జస్ట్ ఇంట్లో వస్తువులు నింపి కడుపులో ఆరోగ్యకరమైన ఫుడ్ చేసినంత మాత్రాన నువ్వు జస్ట్ హెల్తీగా ఉండవు. నీ మనసు డిస్టర్బ్ అయిందనుకో, ఆ జస్ట్ 1 థాట్ నీ హోల్ బాడీని డిస్ట్రాయ్ చేస్తుంది. ఇందులో ఏ సందేహం లేదు. అందుకని టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫిజికల్ హెల్త్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సైకలాజికల్ హెల్త్, రొసెట్టో మిస్టరీ, అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్షియల్ హెల్త్. నీ చుట్టుపక్కల ఏదైనా చెట్టు వాడిపోతే దాన్ని నీళ్ళు పోయి, ఏదైనా కుక్క తినకపోతే దానికి ఇంత ఫుడ్ పెట్టు, ఏదైనా మంచి ఒక ఎవరైనా ముసలామి కనిపిస్తే ఓ 10 రూపాయలు. దట్ ఈస్ ఎగ్జిస్టెన్షియల్ హెల్త్. అంటే నీలో భాగం ఎందుకు వేస్తున్నావు భిక్షను అంటే నీ ఎగ్జిస్టెన్స్ వాళ్ళు కూడా నీలో భాగం. చాలామందికి అనుభూతి కలుగుతుంది. చివరి మాట, మనం ఇంట్లో 10 మంది ఉంటాం. ఆ 10 మంది నువ్వు అనుభవించే ఆనందంలో తెలుసో తెలియకో భాగస్వాములు ఉంటారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఇది. ఆ పిల్లలు ఊరికి వెళ్ళగానే ఇల్లంతా బోసిపోయినట్టు అనిపిస్తుంది.
వాళ్ళు మళ్ళీ రా 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 అని పిలిపించుకుంటారు. ఏమైంది? ఆ పిల్ల లేకపోతే ఉంటే ఏమి, లేకపోతే ఏమి. నో, ఆ పిల్ల నవ్వు కూడా నీ ఆరోగ్యంలో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సో ఎవ్రీథింగ్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ అవర్ ఎవ్రీ సెకండ్స్ ఎగ్జిస్టెన్స్. సో రొసెటో మిస్టరీ తప్పకుండా చదవండి. చిన్న పుస్తకం, వీలైతే నేను దీన్ని తెలుగులో రాస్తా. చిన్న పుస్తకాలు కదా. నేను ఈరోజు అనుకున్నా ఒక 7 days కంప్లీట్గా ఎక్కడ లేవకుండా ఒక బుక్ పూర్తి చేద్దామని. అంటే ఇది అయిపోతే కోర్స్ ఆఫ్ మిషన్ ఐ విల్ ఫినిష్ 1 book లైక్ దట్. నాకు ఐడియా ఉందిరా టైసన్, ఇది మన మొత్తం నోటబిలిటీలో రాయాలి పుస్తకం. అంటే ఒక ధార రాసి ఎక్కడెక్కడ డ్రాయింగ్స్ వస్తే అవి ముందే ప్లేస్ వదిలేయాలి. మొత్తం రాసిన తర్వాత దాన్ని ప్రోక్రియేట్లకు తీసుకుపోవాలి. అప్పుడు ఆ పేస్ అన్ని వస్తుంది. ఇవాళ టెస్ట్ చేసిన వర్కౌట్ అయింది. నోటబిలిటీ మొత్తం పేస్ వచ్చేస్తుంది. అక్కడ ప్రోక్రియేట్లో మనం బొమ్మలు వేసుకుని డైరెక్ట్గా దాన్ని మనం పుస్తకంగా తీసేసుకొచ్చేయచ్చు. సింపుల్, తప్పునైపోతుంది అట్లా. సో ప్లీజ్ డూ రీడ్ రొసెటో మిస్టరీ. అండ్ వాళ్ళే కాదు, ఎవరైనా మనసు బాగుంటే జీవితం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నిజమైన ఆరోగ్యం మనస్సులోనే నిక్షిప్తమై ఉందనేది చెప్తుంది పుస్తకం. ఇంకోటి, ఐ డోంట్ బిలీవ్ ఇట్, ఐ లివ్ ఇట్. నా మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంది. నాకు ఎవరి మీద ద్వేషం 0.0001% కూడా నాకు ఎవరి మీద ఏమీ లేదు. ఎలాంటిది లేదు. టాటా, బై బై.